నెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి కన్నా అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలపై ఎక్కువ దృష్టి పెడతారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే ఏమో నోటికొచ్చినట్లు మాట్లాడతాడని, మరొక ఎమ్మెల్యే ఏమో భూ అక్రమాలకు పాల్పడుతుంటాడని, ఇంకో ఎమ్మెల్యే పైన ఆయన తమ్ముడే టికెట్ ఇవ్వవద్దని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. ఇక్కడికొస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ మా అజీజ్ గాని, పక్కనుండే శ్రీనివాసరెడ్డి గాని, వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అనిల్ కుమార్. అభివృద్ధి నిల్లు, మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే 1% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేతైన మన కర్మ. అందుకే ఈయన చూసాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు. కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేరుతో సంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేరుతో 55 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని సీటు చేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇతనికి కావలికి పట్టిన చెద చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు. ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూలు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్లో ఎట్టుందో అలాంటి డకాయితనం, ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు. కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాల కింద 4 ఎకరాల భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావెల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితులైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా చేశారు. ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు. శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు, గోవా నుంచి, పాండిచ్చేరి నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది. లేఅవుట్ చేయాలన్న కమిషనే, శాండ్లో కూడా దోపిడీనే. కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండి. వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు, ఇసుక దందాలు, లేఅవుట్లన్నీ చేస్తున్నాడు, మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిరిగితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిరిగితే
అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముడు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది. కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సమ్మేళనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారులు రాగానే సోమశిల 5 కెనాల్ వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తాం. సోమశిల అప్రాన్ కూడా దెబ్బతింది, దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాలెం, దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. కలిగిన రిజర్వాయర్లో పూడి తీయాలి, రిపేర్ చేయాలి, చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా ఈ 3 నగరాలను ఏర్పాటు చేసి ఒక పక్క 3 విమానాశ్రయాలు, ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్, ఇవన్నీ పెట్టి అనుసంధానం చేసి మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతం యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలని నా కళ. తప్పకుండా అది చేస్తాం. దగదర్తి ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేస్తాం. శ్రీ సిటీ కూడా ఉంది, అది కూడా మనకు ఆదర్శం. ఎన్ని కలిపి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కందుకూరులో రాళ్లపాడు ప్రాజెక్ట్ కాలువల పనులు పూర్తి చేయాలి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే కోర్టులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తిరుపతిలో వస్తానని చెప్పలేదు, పక్కనే ఉన్నాడు. కానీ లేదే పని జరగదు. కోర్టును కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తాం. ఉలవపాడు మామిడి మార్కెట్ ప్రారంభానికి నోచుకోలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, కూల్చుడు, నొక్కుడు, బొక్కుడు, దంచుడు బాధుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కదిలిరా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మీలో చైతన్యం తేవడానికి వచ్చాం. జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిసాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు, కానీ డైపర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనేం జ్ఞాపకం వస్తా, పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు. వాళ్ళకి నిద్ర పడడం లేదు. రేపో ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా. అదే జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కదిలిరా. ఇది ఒక ప్రజా కార్యక్రమం కావాలి. 5 కోట్ల మంది భాగస్వాములు కావాలి. అందరం కలిసి ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మన భవిష్యత్తుకు నాంది పలికి మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకు మనం అందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, అన్నదాతను రక్షించేందుకంటే కదిలిరా అని పిడికిలు బిగించి మీరు చెప్పాలి. అన్నదాతను రక్షించేందుకు, అక్వా రంగాన్ని కాపాడేందుకు, మన బిడ్డల ఉద్యోగాల కోసం, సైకో పాలన అంతం కోసం రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. ఫైనల్ గా
తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే మీరు వర్ధిల్లాలి గట్టి చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజే చింతల అశోక్ కుమార్ ఇక్కడ అబ్బాయి ఇచ్చాపురం నుంచి తడ వరకు, తడ నుంచి తిరుమల వరకు 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన ఒకటి ఆశయం పెట్టుకున్నాడు, అంబేద్కర్ ఆశయం కోసం చంద్రన్న ఆచరణ చేస్తున్నాడు. ఆయనకు సంఘీభావంగా చేయాలని, ప్రజల బ్రతుకు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలని 1200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు. దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా రేపటి నుంచి 72 రోజులు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయండి, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం ఒక చేత్తో, జనసేన పతాకం ఒక చేతిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళండి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ, అందరికి విజ్ఞప్తి చేస్తూ, అందరికి నమస్కారాలు. జై హింద్. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.